ప్రజల మాటలను తెలుసుకుందాం. ఇంతకుముందు రైతు బంధు ఉండే, ఇప్పుడు రైతు భరోసాగా మారింది. అంటే అంతకుముందు రైతుకి ఎంత పొలం ఉంటే అంత రైతు బంధు ఇచ్చేది. ఇప్పుడు 7 ఎకరాల వరకే లిమిట్ అయింది. సో దీనివల్ల రైతులకు అప్పుడు లబ్ధి కలుగుతుందా, లేకపోతే ఎలా జరుగుతుందంటారు దీనివల్ల? దీనివల్ల రైతులకు లబ్ధి జరగదు. రైతులకు ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అంటే ఈ రైతుల డబ్బులు ఆయన అంటే మిగిలించుకొని ఆయన ఏదో లావాదేవీల కోసం పనిచేస్తున్నాడు. కానీ కేసీఆర్ గారికి ఆనవాళ్ళు లేకుండా ఓన్లీ పేరు మారిస్తే అభివృద్ధి జరుగుతుంది. పేర్లు మార్చుకుంటా పోతే ఇంక నీకు రాష్ట్రం అభివృద్ధి చెందుతాను ఎట్లా అనుకుంటున్నావు? సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ భూములకి, బంజరు భూములకి అన్నిటికీ రైతు బంధు ఇచ్చారు. ఇప్పుడు అట్లా జరగదు, అదన్నీ కట్ చేస్తున్నారు. 22 లక్షల పైగా నిధులు నష్టపోయాం. సో ఇప్పుడు నుంచి అలా జరగదు, మేము కట్టడి చేస్తామంటూ 7 ఎకరాల వరకు లిమిట్ పెట్టడం జరిగింది. సో ఇది ఎలా చూడవచ్చు? నువ్వు వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ పెరగలే. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన తర్వాత పనికిరాని భూములు ఉన్న, ఉప్పు భూములు ఉన్న, సౌడు భూములు ఉన్న వాటన్నిటిని కూడా సాగులోకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో రైతు బంధు ఇస్తే రైతులందరూ కూడా ఖచ్చితంగా వాటిని సాగు చేసుకుంటారనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మొత్తం ఉన్నటువంటి భూమి అంటే ఏ రైతుకి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ప్రతి రైతుకు కూడా అన్ని ఎకరాలకు రైతు బంధు ఇవ్వడం జరిగింది. దానివల్ల మేలు జరిగింది రైతులకు. కానీ అయితే ఇప్పుడున్న ఇప్పుడు వచ్చిన రైతు భరోసా వల్ల ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరుగుతుందంటారా? ఇప్పుడు రైతు భరోసా వల్ల ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరగదు. ఎలక్షన్ మూమెంట్లో ఏం చెప్పినావు? December 9 వస్తే రైతు బంధు, రైతు రుణమాఫీ మొత్తం చేస్తా అని చెప్పినావు. అది చేసినావా? 2 లక్షలు ఎక్కడ చేసినావు? ప్రతి విలేజ్కి పోదాం పండి, గ్రామానికి విలేజ్లో 20% కూడా కాలేదు. అంటే ఇంకా మిగతా 80% కొట్లాడుకునే పరిస్థితి ఉంది. నువ్వు ఏమన్నావు? రైతు భరోసా ఇస్తున్నావు. మరి రైతు భరోసా ఎక్కడ ఇస్తుంది? ఇవాళ ప్రతి వర్గానికి తూట్లు పొడిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో తీసుకున్న దరిద్రమైన వ్యవస్థ ఎవరంటే రేవంత్ రెడ్డి.